హలో ఎవ్రీవాన్. ఇదైతే మన చీరాల్లో ఉన్న మున్సిపల్ ఆఫీస్ అన్నమాట. బర్త్ సర్టిఫికేట్ కోసం అప్లై చేద్దామనైతే వచ్చేసాము. గిర్వాన్ బాబు ఇటెళ్దాం, అటెళ్దాం అనేసి మొత్తం తనకే తెలిసినట్టయితే చూపిస్తా ఉన్నాడు. కానీ ఒకప్పుడు గిర్వాన్ బాబుని కూడా 1 మంత్ బాబుని తీసుకొని ఇక్కడికే వచ్చామనమాట. చిన్న బాబు. అప్పుడే ఇంత పెద్దోడయిపోయాడా అని అనిపిస్తా ఉంది అప్పుడప్పుడు చూస్తా ఉంటే. ఇప్పుడు అయితే లేహాన్ బాబును. లేహాన్ బాబుకైతే థర్డ్ మంత్ దాటిపోయిందిలే. నేమ్ పెట్టేసరికి లేట్ అయింది కాస్త. మెడలు కూడా బాగా నిలబడుతున్నాయి ఇప్పుడైతే. సో ఇద్దరికి మంచి మెమరబుల్‌గా ఉంటది. ఎందుకంటే సేమ్ హాస్పిటల్, సేమ్ డాక్టర్, ఒకే మున్సిపల్ ఆఫీస్. బర్త్ సర్టిఫికేట్‌లో గూడా ఇద్దరికి బాపట్లనే ఉంటది. సో ఇదొక మంచి మెమరీగా అయితే ఉంటది. అయినా మాది ఎక్కడ కడప, ఎక్కడ పూర్వమిల అక్కడి నుంచి ఇక్కడికొచ్చి ఇద్దరికీ సేమ్ ఒకే హాస్పిటల్ ఒకేలాగుంది. ఇదైతే ఒక మంచి గుడ్ మెమరీ అయితే ఉంటది ఇద్దరి పిల్లలకి. మా తాతయ్య ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు. సో అమ్మ అక్కడ డెలివరీ అయిందనేసి ఒక మంచిగా జ్ఞాపకంగా అయితే ఉంటది. బాపట్లనైతే ఎప్పుడు మర్చిపోరింకా. సో, ఇంక బర్త్ సర్టిఫికేట్ విషయానికొస్తే కంపల్సరీగా ఫాదర్ గాని, మదర్ గాని ఎవరో ఒకరు ఉండైతే సైన్ జేయాలి అనైతే చెప్పారు. ముందు రోజొచ్చి నాన్న కనుక్కొనెళ్ళాడు గానీ, లేదు ఎవరో ఒకరు కంపల్సరీగా రావాలన్నారు. సో, దానికోసం అనేసి ఇద్దరు పిల్లల్ని చిన్న పిల్లలైనా సరే తీసుకొని మరి రావాల్సొచ్చింది. సో, అప్పుడు చిన్న గిర్వాన్ బాబు పెద్దోడయిపోయి మొత్తం చుట్టూ తిరిగేస్తా మున్సిపల్ హౌస్ మొత్తం తిరిగేస్తా ఆడుకుంటా ఉన్నాడు. డేస్ చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోతా ఉన్నాయి. సో, ఫైనల్‌గా చలానా అయితే కట్టేసి, సైన్ జేసేసి 3 డేస్‌లో అలా వస్తదని జెప్పారు. ఇంకా రిటర్న్ అయిపోయాము.